హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ యొక్క డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఇవి మనకి సెప్టెంబర్ 27th నుంచి అయితే లైవ్ అవడం జరుగుతుంది. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ అలాగే ప్లస్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి 1 day ఎర్లీగానే యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సేల్స్లో ఎక్కువగా చాలామంది వెయిట్ చేసేది మొబైల్స్ గురించి. ఈ మొబైల్స్ విషయానికి వస్తే చాలామంది కూడాను కర్వ్డ్ డిస్ప్లే తీసుకోవాలా లేదంటే ఫ్లాట్ డిస్ప్లేస్ తీసుకోవాలని చాలామందికి ఉన్న డౌట్ అయితే. సో ఈరోజు ఈ వీడియోలో కర్వ్డ్ డిస్ప్లే బెటరా లేదంటే ఫ్లాట్ డిస్ప్లే బెటరా, ఈ రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది టోటల్గా డీటెయిల్గా ఈ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీరు ఒక కన్క్లూజన్కి అయితే వచ్చేస్తారు. ఈ 2 డిస్ప్లేస్లో కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ముందుగా మనం కర్వ్డ్ డిస్ప్లే గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ కర్వ్డ్ డిస్ప్లేస్ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీలో మాత్రమే మనకు దొరికాయి. అబోవ్ 50,000 అండ్ అలాగే ఉండే మొబైల్స్లో మాత్రం మనకు కర్వ్డ్ డిస్ప్లేస్ అనే ఉండే. ఏదైతే మిడ్ రేంజ్ మొబైల్స్ ఉండవో ఇందులో కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే దొరికేవి కాదని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 15,000 నుంచే కర్వ్డ్ డిస్ప్లేస్ అనేవి రావడం జరిగింది. సో మనకి బేసిక్ సెగ్మెంట్కి కూడా మనకి కర్వ్డ్ డిస్ప్లేస్ అనేది రావడం జరిగింది కాబట్టి ఈ కంపారిజన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కర్వ్డ్ డిస్ప్లేస్ యొక్క అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఇది చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటాయి. సో ఏదైనా మీరు పబ్లిక్లో మొబైల్ యూజ్ చేసేటప్పుడు లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ యూజ్ చేసేటప్పుడు అవతల వాళ్ళు చూసేటప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ వాడుతున్నారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు హ్యాండ్లో క్యారీ చేసేటప్పుడు కూడా మీకు ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే ఎవరైతే మల్టీమీడియా చూస్తారో లైక్ ఏదైనా యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే మూవీస్ కానీ ఇట్లాంటివి చూసేటప్పుడు మీకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఇది ఎందుకంటే దీంట్లో బెజల్లెస్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మనకి సైడ్స్ అనేవి ఎటువంటి బెజల్స్ కూడా ఉండవు, టోటల్ అంతా డిస్ప్లే వస్తుంది కాబట్టి మీరు మూవీ చూసేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తున్నాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీరు చూసుకున్నట్లయితే మోటరోలా మొబైల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో మనకి 15,000 రూపీస్ వర్త్కే మనకి ఈ కర్వ్డ్ డిస్ప్లేస్ని తీసుకురావడం జరుగుతుంది. రెగ్యులర్గా మోటో G85 మనకి 18,000 అండ్ అబోవ్ ఉండేది మనకి 14,000 నుంచి 15,000కి ఈ సేల్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ డీల్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. ఈ రెండిట్లో ఎక్కడ జాయిన్ అయినా సరే మీరు ఈ లూట్ డీల్స్ అనేవి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మన ఛానల్స్ యొక్క లింక్స్ అనేవి వస్తే అక్కడి నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఈ కర్వ్డ్ డిస్ప్లేస్ వల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది డిస్ప్లే అనేది చాలా ఎడ్జెస్ వరకు రావడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంటల్ టచెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మెయిన్గా ఎవరైతే గేమ్ ఆడడం కోసం మాత్రం మీరు మెయిన్ ప్రయారిటీగా మొబైల్ తీసుకున్నట్లయితే మీకు కర్వ్డ్ డిస్ప్లేస్ అనేవి సెట్ అవ్వని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు మొబైల్ ఇలా హోల్డ్ చేసి పట్టుకునేటప్పుడు మీ యొక్క ఫింగర్స్ అనేవి యాక్సిడెంటల్గా టచెస్ అయ్యి ఆటోమేటిక్గా మనకి ఇరిటేషన్ అయితే కలగడం జరుగుతుంది. అండ్ అలాగే స్క్రీన్ ప్రొటెక్టర్స్ కూడా జనరల్గా మనకి ఫ్లాట్ డిస్ప్లేస్ విషయానికి వస్తే మనకి మార్కెట్లో 50 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ మనకి స్క్రీన్ గార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. బట్ ఏవైతే కర్వ్డ్ డిస్ప్లేస్ ఉన్నాయో కర్వ్డ్ డిస్ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే మినిమం మీరు 250 రూపీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే యూవీ గ్లాసెస్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ యూవీ గ్లాసెస్ యూజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎప్పుడైనా వారంటీ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీ స్పీకర్ పనిచేయలేదనో లేకపోతే డిస్ప్లే ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు వారంటీ కనుక క్లెయిమ్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు లోపల మీ ఫోన్ లోపల ఏదైనా యూవీ గ్లూ కనుక వాళ్ళు డిటెక్ట్ చేయగలిగితే మీకు ఫోన్ యొక్క వారంటీ అనేది మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మేజర్ ఇష్యూ ప్రజెంట్ ఏదైతే మనకి యూవీ గ్లాసెస్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడాను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యూవీ గ్లాసెస్ వాడడం వల్ల మీరు వేసేటప్పుడు బాగానే ఉంటుంది. మీరు ఒక 3 monthస్కో లేకపోతే 4 monthస్కో దాన్ని చేంజ్ చేసుకుంటే పర్వాలేదు. చాలామంది ఏం చేస్తారంటే వన్స్ మనకు యూవీ గ్లాస్ వేసాక అది బాగానే ఉంది కదా అని సంవత్సరాలు వాడుతూ ఉంటారు. బట్ అది ఏమవుతుందంటే ఎప్పుడైనా ఆ యూవీ గ్లాస్ బ్రేక్ అయినప్పుడు మీరు ఎక్కువ టైం మీ ఫోన్ పైన అది అతికి ఉంచడం వల్ల ఏమవుతుందంటే అది టోటల్గా అంటిపోయి ఉండడం వల్ల మీకు తీసేటప్పుడు చాలా బ్రేక్ అయ్యి లేదంటే తీయడానికి చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. అండ్ అలాగే డిస్ప్లే కాస్ట్ మీకు ఏదైతే ఫ్లాట్ డిస్ప్లేస్ అండ్ అలాగే కర్వ్డ్ డిస్ప్లేస్ మధ్య చూసుకున్నట్లయితే ఫ్లాట్ డిస్ప్లే కనుక ఒక 2,000 రూపీస్లో మీకు దొరికింది అనుకున్నట్లయితే సేమ్ ఇంచెస్ సైజ్ ఉన్న కర్వ్డ్ డిస్ప్లే కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3,500 లేదంటే 4,000 రూపీస్ వరకు అంటే ఆల్మోస్ట్ డబుల్ అమౌంటే మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈజీ టు డ్యామేజ్. సో మీరు ఏదైనా ఫ్లాట్ డిస్ప్లే ఫోన్ వాడుతున్నారు లేదంటే కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ వాడుతున్నారు ఈ రెండిట్లో కల్లా కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎడ్జ్ ప్రొటెక్షన్ అనేది ఏమీ ఉండదు. టోటల్ సైడ్ అంతా కూడాను డిస్ప్లే రావడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ ఎప్పుడైనా సరే సైడ్గా ఇలా కింద పడేటప్పుడు మీకు మెయిన్గా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది డిస్ప్లేనే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ కర్వ్డ్ డిస్ప్లేస్ వల్ల మైండ్ ప్రాబ్లం అవుతుంది. అండ్ అలాగే
దీంట్లో వచ్చే స్క్రీన్ గార్డ్స్ కూడాను చూసుకున్నట్లయితే ఈ సైడ్ అంతా కూడాను మనకు ఓపెన్గా వస్తుంది, ఎందుకంటే డిస్ప్లే అనేది ఎంతవరకు వస్తుంది కాబట్టి ఓన్లీ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో ఎడ్జెస్లో మాత్రమే మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ సైడ్ వైపు కనుక చూసుకున్నట్లయితే ఈ సైడ్ ఎటువంటి ప్రొటెక్షన్ కూడా మనకు ఉండదు. దీనివల్ల చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి. సో ఈ కర్వ్ డిస్ప్లేస్ వల్ల ఏవైతే డిసడ్వాంటేజెస్ అని చెప్పుకున్నామో ఇవన్నీ కూడాను ఫ్లాట్ డిస్ప్లేస్కి అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. లైక్ మనకి యాక్సిడెంటల్ టచెస్ అనేవి ఉండవు. మీరు ఏమైనా ప్రొఫెషనల్గా గేమింగ్ కోసం మొబైల్ తీసుకోవాలనుకున్నట్లయితే మనకి ఈ ఫ్లాట్ డిస్ప్లేస్ బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్స్ కూడాను మనకి ఆల్మోస్ట్ 50 రూపీస్ నుంచి మనకి ఫ్లాట్ డిస్ప్లేస్లో దొరకడం జరుగుతుంది. అండ్ అలాగే డిస్ప్లే కాస్ట్ కూడాను కర్వ్ డిస్ప్లేతో పోల్చుకుంటే మనకి తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి. డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ అని చెప్తాను, డ్యామేజ్ అవ్వదనే చెప్పను. బట్ ఏంటంటే కర్వ్ డిస్ప్లేతో పోల్చుకుంటే ఫ్లాట్ డిస్ప్లేస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రియారిటీ ఏంటనేది ముందు చూస్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గేమింగ్ కోసమే మొబైల్ తీసుకోవాలనుకున్నట్లయితే అన్డౌటెడ్లీ మీరు ఫ్లాట్ డిస్ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ మీరు ఏదైనా మల్టీమీడియా పర్పస్లోనో లేదంటే మీరు ఎక్కువ మూవీ కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు, మీకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నట్లయితే అప్పుడు కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే కర్వ్డ్ డిస్ప్లేస్కి దూరంగా ఉండడమే మంచిదని నా ఒపీనియన్. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.